హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 28th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ వెరిగ్నాన్స్ థియరం. సో ఈ వీడియోలో మనము వెరిగ్నాన్స్ థియరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్లో మనకు ఏమి ఇచ్చిండంటే ఇది ఒక స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్ మీద మీరు చూడండి అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ స్క్వేర్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. చూడండి, అలాంగ్ ఏ ఒక ఫోర్స్, అలాంగ్ బి ఒక ఫోర్స్, అలాంగ్ బీసీ ఒక ఫోర్స్, అలాంగ్ సిడి ఒక ఫోర్స్, అలాంగ్ డిఏ ఒక ఫోర్స్. సో ఇప్పుడు ఈ బాడీ మీద ఈ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కదా, ఈ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ని కనుక్కోమంటుండు. ఎట్ ద సేమ్ టైం ఆ రిజల్టెంట్ అనేది ఒక పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సపోజ్ ఏ పాయింట్ తీసుకుంటే ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది ఆ డిస్టెన్స్ కనుక్కోమంటుండు, ప్లస్ ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ని కనుక్కోమంటుండు. సో మనం ఎట్లా చేస్తామంటే మళ్ళీ సేమ్ వెరిగ్నాన్స్ థియరం యూజ్ చేసి మనము ఆర్ ఇంకా డిస్టెన్స్ని కనుక్కుంటాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్ కనుక్కోవాలి. రిజల్టెంట్ అంటే ఏంది? రిజల్టెంట్ ఫార్ములా ఏంది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్. సో మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ కనుక్కోవాలి, సిగ్మా ఎఫ్ఐ కనుక్కోవాలి. సో సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఏంది? ఫోర్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఏంది? సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ విచ్ ఆర్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 200 వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, 600 వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సైన్ కన్వెన్షన్ ఆల్రెడీ చూసుకున్నాం. మనము పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అలాంగ్ ఏబీ సైడ్ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏబీ సైడ్ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో దాని సింబల్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ 200. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 600 అనేది అలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో మనకు సింబల్ ఏమొస్తుంది? మైనస్. సో -600 సో విచ్ గివ్స్ అవుట్ -400 న్యూటన్. సో సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంది? సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. సో వై డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 400 and 800. సో ఇక్కడ నువ్వు 400 చూసుకున్నట్టయితే పాజిటివ్ వై యాక్సిస్లో యాక్ట్ అవుతుంది. సో సింబల్ వచ్చేసి పాజిటివ్ ప్లస్ 400. 800 అనేది నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి -800 విచ్ కమ్స్ అవుట్ టు బి -400 న్యూటన్. సో మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ వచ్చింది. సో ఆర్ కనుక్కుందాం. ఆర్ ఫార్ములా ఏంది? అండర్ రూట్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్. దేర్ ఫార్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ -400 హోల్ స్క్వేర్ ప్లస్ -400 హోల్ స్క్వేర్. దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఎంత వచ్చింది? 565.685 ఆర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కుంటున్నాం మనము? ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంది? ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ఎక్స్ యాక్సిస్. అంటే రిజల్టెంట్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసే యాంగిల్ని మనం ఏమంటామంటే ఆల్ఫా అంటాము. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఎక్స్. సిగ్మా ఎఫ్ఐ ఎంత? -400. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత? -400. రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 1. టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే దాని అర్థమైంది ఆల్ఫా వాల్యూ ఎంత? 45. సో మనకి ఆర్ వచ్చింది, ఆల్ఫా వచ్చింది. సో మనకి ఇంకా కనుక్కోవాల్సింది ఏంది? ఎక్స్. సో ఎక్స్ కనుక్కోవాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంది? ఆర్వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1D1 ప్లస్ F2D2 ప్లస్ F3D3 ప్లస్ F4D4. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంది? ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు D బై సైన్ ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్స్ టు D బై కాస్ ఆల్ఫా. సో మనం ఫస్ట్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మెథడ్లో ఏంది? ఆర్వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి F1D1 అంటే ఇప్పుడు నేను అబౌట్ విచ్ సెంటర్ నేను మూమెంట్స్ కన్సిడర్ చేస్తున్నా? ఈ ఫార్ములా తెలుసు కదా, ఇది వచ్చేసి వెరిగ్నాన్స్ థియరం. నా ప్రీవియస్ వీడియోస్లలో మీకు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఏదన్నా ఒక వీడియో చూస్తే చాలు మీకు అర్థమైపోతుంది ఆర్వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1D1 ప్లస్ F2D2 ప్లస్ F3D3 ప్లస్ F4D4 ఎట్లా వచ్చిందో. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆర్వై అంటే ఏంది? ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ నథింగ్ బట్ ఆర్వై. సో మనకి సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది? -400. సో ఆర్వై ప్లస్లో -400 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు F1D1. అంటే ఇప్పుడు ఫోర్స్ F1 వల్ల అబౌట్ పాయింట్ ఏ మూమెంట్ ఎంత ప్రొడ్యూస్ అయిందంటే
F1 D1. సో సారీ ఫోర్స్ F1 వచ్చేసి 800. సో 800 వల్ల అబౌట్ దిస్ పాయింట్ ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అయింది? 0. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ని కోయిన్సైడ్ చేస్తుంది. సపోజ్ దిస్ ఈజ్ ద పాయింట్, ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈ పాయింట్ అనేది కోయిన్సైడ్ అయిందా లేదా? సో ఈ పాయింట్కి ఈ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? ఏం లేదు. ఒక పాయింట్ ఒక లైన్ మీద ఉందంటే దాని అర్థమైంది ఆ పాయింట్కి లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 0. సపోజ్ ఒక లైన్ ఉంది ఇట్లా, ఒక పాయింట్ ఉంది ఇట్లా. ఇప్పుడు ఈ పాయింట్ని లైన్ని జాయిన్ చేస్తే మనకి ఫస్ట్ ఈ జాయిన్ చేసిన లైన్ పర్పెండిక్యులర్గా ఉండాలి. సో అప్పుడు మనం ఈ పాయింట్కి ఈ లైన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందని అంటాము. ఎప్పుడైతే ఒక లైన్ ఒక పాయింట్ ఒక లైన్ మీద ఉందంటే దాని మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? ఆ పాయింట్కి లైన్కి మధ్యలో 0. సో అర్థమైందా? సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్? 800 × 0, ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0. నెక్స్ట్ ఫోర్స్ B. సో ఫోర్స్ B అంటే ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ వల్ల మూమెంట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది మీరు చూసుకోండి. సేమ్ మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ చూడండి ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ లైన్ మీదనే ఈ పాయింట్ ఉంది చూడండి ఇట్లా. సో ఇప్పుడు ఈ పాయింట్కి ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందా? ఉండదు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 కాబట్టి 200 × 0. నెక్స్ట్ ఫోర్స్ 400 వల్ల మీరు చూసుకున్నట్టయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఉంది. ఎట్లా అంటే చూడండి, ఇట్లా యాక్ట్ అవుతుందా? సో ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్సా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా ఎక్స్టెండ్ చేస్తున్నా, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా. చూడండి ఈ పాయింట్ నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఒక లైన్ ఎక్స్టెండ్ చేసిన, మళ్ళీ ఇంకో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ నేను ఇట్లా గీసుకుంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? ఎంత? 1. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్. సో ఇప్పుడు చూడండి నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఫోర్స్ ఇది ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఇట్లా. సో మూమెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాజ్ వీ డిస్కస్డ్, మూమెంట్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈస్ టేకెన్ యాజ్ నెగిటివ్, మూమెంట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి -400 × 1. సేమ్ గోస్ విత్ 600 కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఇప్పుడు ఏమంటారు ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయా లేదా? సో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్సా కాదా? సో ఎంత ఉంది? 1. సో ఈ ఫోర్స్ వల్ల ఇప్పుడు మీరు చూడండి ఈ ఫోర్స్ వల్ల మూమెంట్ అనేది ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది? చూడండి ఎప్పుడు ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్ ఉంటుంది కదా. సో ఇది ఏ డైరెక్షన్? చూడండి ఇది ఏ డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అందుకే సైన్ వచ్చేసి నెగిటివ్, -600 × 1. సో x మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? -1000 / -400. మైనస్ క్యాన్సిల్, జీరోస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 10/4 విచ్ కమ్స్ అవుట్ టు బి 2.5. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2.5. అంటే ఇది 2.5 అని అర్థం. సో మెథడ్ 2 ఏంది? x d/sin alpha, y d/cos alpha. Since it is x intercept, we have to find out x value. So x ఎంత? d/sin alpha. సో d వాల్యూ కనుక్కుంటున్నా ఫస్ట్. d అంటే ఏంది? సో వెరిగ్నాన్స్ థియరంలో ఈ వెరిగ్నాన్స్ థియరంని యూజ్ చేసి కనుక్కుంటున్నా. r × d = F1d1 + F2d2 + F3d3 + F4d4. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ వాల్యూ ఏమొచ్చింది? -1000. ఈ వాల్యూ దీని వాల్యూ సేమే కదా. సో నేను ఏం చేసిన అంటే r × d డైరెక్ట్ -1000 వేసేసిన. తర్వాత d -1000 ఇక్కడ మనం ry తీసుకున్నాం కానీ ఇక్కడ మనం ra తీసుకోవాలి. r వాల్యూ ఎంత వచ్చింది? 565.685. సో 565.685 సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? -1.767. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? x d/sin alpha, x -1.767 sin alpha వాల్యూ ఎంత వచ్చింది? 45 sin 45 విచ్ కమ్స్ అవుట్ టు బి 2.5. సో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేస్తే మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.